మనకి 2021-22 ఆ టైంలో చూసుకుంటే మనకి మరణాలు కరోనా వల్ల పోయాయి. అరే ఏందిరా ఈ కరోనా ఈ విధంగా అటాక్ చేస్తుందని చెప్పేసి అప్పుడు బాధపడ్డాం. మరి దాని తర్వాత చూసుకుంటే కరోనా వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి మనం ఊపిరి పీల్చుకుంటా ఉంటే, సో ఇప్పుడు కరోనా పోయిన తర్వాత మరి గుండెపోటు అనేది ప్రధాన సమస్య అయిపోయింది. సో అది ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో ప్రతి ఒక్కరు కూడా అటాక్ అవుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ఎవరైనా సరే రోడ్డు మీదకి కానీ లేదంటే ఒక క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి గ్రౌండ్లోకి వెళ్ళినా సరే, ఓరకల్లాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా సరే ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇదే ఇన్సిడెంట్ నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. సో అక్కడ ఒక 18 ఇయర్స్ అమ్మాయి తను డిగ్రీ చదువుతూ ఉందన్నమాట. సో మరి కాలేజీకి వెళ్ళి మరి ఇంటికి వస్తూ ఉంది. తన స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి నడుచుకుంటా ఇంటికి వస్తూ ఉంది. మరి ఆ రోడ్డు బారు కూడా తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడుతూనే మరి రోడ్డు మీద నడుస్తూ ఉంది. అకస్మాత్తుగా మరి కింద పడిపోయింది. అరే ఏంద్రా ఈ విధంగా పడిపోయిందని చెప్పేసి అందరూ మరి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఒకటే చెప్పారు, గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి కరోనా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సో దాని తర్వాత నుంచి గుండెపోటు ప్రతి ఒక్కరు కూడా అటాక్ అవుతుందనే చెప్పాలి.